సభకు నమస్కారం. సభ అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మరియు హెచ్ఎంసీ చైర్మన్ గారు మరియు వార్డు మెంబర్లు మరియు గ్రామ యువత కన్నారం మహమ్మద్ నగర్ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం చాలా శుభపరిణామం. ఎందుకంటే మాకు ఇది మా సర్పంచ్ పదవికి లాస్ట్ గణతంత్ర దినం, అంటే లాస్ట్ అంటే మళ్ళా ఏ పదవి వరిస్తో చెప్పలేము, కానీ ఈ సర్పంచ్ పదవి కోసం 10 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా కొనసాగుతున్నాం. ఈ 10 సంవత్సరాల్లో అంటే నేను చిన్నగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాల్లో మన విలేజ్ కానీ మన స్కూళ్ళను కానీ ఏ సమస్య వచ్చినా మా వంతు కృషి చేసుకుంటూ ఇంతవరకు మన స్కూల్ ఇట్లా కాంపౌండ్ వాళ్ళు కానీ ఈ స్కూల్ విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ గ్రౌండ్ లెవెలింగ్ కానీ చెట్లు పెట్టిన కార్యక్రమం కానీ ప్రతిదీ ఉపాధ్యాయులు సహకరించుకుంటూ చిన్న చిన్న సమస్యలను అధిగమించుకుంటూ ఇట్లా ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. నాకు సహకరించిన గత టీచర్లు కానీ ఇప్పటి టీచర్లు కానీ వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే మేము వేరే స్కూళ్ళలో చూస్తుంటారు, ప్రతిసారి సర్పంచ్ వచ్చి న్యూసెన్స్ చేయడం, టీచర్లతో న్యూసెన్స్, ఆ న్యూసెన్స్ లేకుండా మేము ప్రతిసారి ఇట్లా టీచర్లను ఎటువంటి ఇబ్బందికర విషయాలు చేయకుండా పిల్లలకు మంచి విద్యను అభ్యసించాలని ప్రతిసారి టీచర్లకి చెప్పడం జరిగింది. మొన్నటిదాకంటే మన స్కూల్కు టీచర్లు కొంత కొరత ఉండే, ఇప్పుడు గతంలో కొంత ఒక సబ్జెక్ట్ ఒకటే టీచర్ కాబట్టి దాన్ని ఇట్లా త్వరలోనే పూర్తి చేశారు. అప్పటిదాకా ఇట్లా ఉన్న ఉపాధ్యాయులు అందరూ కలిసిమెలిసి అందరికి ఇట్లా విద్యను వాళ్ళకు అందించినట్టయితే పిల్లలందరికీ చాలా, ఎందుకంటే మనకు కరోనా టైం నుంచి విద్యార్థులు కొద్దిగా డల్ అయ్యారు. ఎందుకంటే 3 years కరోనా తోటి స్కూల్ రాకపోవడంతో కొంచెం డల్ స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళను ఏ విధంగానైనా సరే మనం కొంచెం మార్చుకొని అంటే పెద్దగా ఏం ఆయాస పెట్టిన అవసరం వీళ్ళకి ఉన్న సార్, చిన్నగా చేసుకుంటూ పోతుంటే వాళ్ళు సెట్ అయిపోతారు సార్. ఎందుకంటే పిల్లలంటే ఇప్పుడు చూస్తున్నాం, ఈ డ్యాన్స్ చూస్తుంటే ఏ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చేయరు. అంటే మనకు నిదర్శనం ఏంటంటే మన పిల్లలు బాగా షార్ప్ ఉంటారు, చెప్పింది పట్టేసుకుంటారు. చాలా మట్టుకు మనం ఏది చెప్తే అది అనుసరిస్తారు. కాబట్టి విద్యను ఇట్లా ఇప్పుడు ఏదైతే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటివి కండక్ట్ చేసినప్పుడు ఎట్లయితే వాళ్ళు అభినయిస్తారో విద్యను ఇట్లా అభినయిస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉండి అట్లా మీరు వాళ్ళను మర్చుకున్నట్టయితే బాగా ముందుకు సాగుతుందని కోరుకుంటూ, మరియు ఈరోజు ఈ సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులు ఇట్లా చాలా మంచి మన కౌడిపల్లి మండలనే టాప్ ర్యాంక్ వచ్చినట్టయితే ఒక 20,000 ప్రైజ్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. కౌడిపల్లి మండలంలోనే టాప్ ర్యాంక్ వచ్చినట్టయితే ఒక 20,000 రూపాయలు బహుమతి ఇవ్వదు. మన విలేజ్ కాదు, మరి గుర్తుపెట్టుకోండి, మనం మండల్లో టాప్ ర్యాంక్ తేవాలి. దయచేసి దాని మీద కష్టపడి మీరందరూ ఇట్లా బాగా చదివి ఉన్నత మార్కులు తేవాలి. మీకు ఎటువంటి సమస్యలున్నా మీరు పోయి ఎగ్జామ్ రాయడానికి లాస్ట్ 4-5 years నుంచి ఇట్లా ఎగ్జామ్కి మా ఆటోనే నేనే అమౌంట్ పే చేసి ప్రతి ఎగ్జామ్ సెంటర్ దాకా ఇట్లా మేమే డొనేట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇట్లా ఉంటుంది. నేను సర్పంచ్ లేకున్నా మా పోజాయ చెప్పినట్టు మా వంతు సహకారం ఎల్లవెల్ల స్కూల్ విషయంలో ఎల్లవెల్ల ఉంటుంది. దయచేసి వచ్చే సంవత్సరం ఇప్పుడు వచ్చే ఎగ్జామ్ ఇట్లా మీరు ఇబ్బంది పడినారు. ఎందుకు పెడుతున్నాం అంటే ఎవరి దారి మీరు వెళ్ళిపోవచ్చు, కానీ మీరు ఒక దగ్గర ఒక ఆటోలో వెళ్ళినప్పుడు నీకున్న సమస్యలు అక్కడ ఉన్న సెంటర్లలో ఎట్లాంటి సమస్యలు వచ్చినా మీరందరూ డిస్కస్ చేసి భయపడకుండా మంచిగా రాయడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్యలను అధిగమించుకుంటూ ఒకటిదానికి ఒకరు తోడై బాగా ఎగ్జామ్లో ప్రిపేర్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నేను దాని గురించి ఎక్కువ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. అందరూ విద్యార్థులు అయితే బాగా డ్యాన్సులు చేసినారు, సంతోషంగా ఉంది. అలాగే మాది మేము ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా మా సర్పంచ్ ఇందుతో లాస్ట్ అవుతుంది. అంటే తర్వాత ఉండమని కాదు, ఏ పదవి వస్తుందో కాలం నిర్ణయిస్తుంది. ఏదో ఒక పదవిలో అయితే ఉంటాం పక్క. అలాగే మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా ఇప్పటివరకు ఎలా చెప్పారో మాకు అలానే చెప్పండి, మేము రెడీ ఉంటాం ఎప్పుడైనా మీ సమస్యలు తీర్చడానికి. డ్యాన్సులు చేశారు కాబట్టి లాస్ట్ చేసిన గెజెట్ షో మాకు బాగా నచ్చింది. దానికి మేము ఒక 1000 రూపీస్ మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం. ఈ డ్యాన్స్ నేర్పినందుకు మీకు కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. బాగా నచ్చింది మాకు ఈ డ్యాన్స్. ఓకే, థ్యాంక్ యూ. మరి విద్యార్థులు చక్కని డ్యాన్స్ చేసినందుకు మరి మన సర్పంచ్ గారు మరి సంతోషించి మరి వాళ్ళకి 1000 రూపాయలు బహుమతిగా కూడా ఇవ్వడం జరిగింది. వారికి మరి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు చెప్పండి ఒకసారి గట్టిగా మరొకసారి. మరి ఇప్పుడు కబడ్డీ బాయ్స్ జూనియర్స్ సీనియర్స్లో సెకండ్ ప్రైజ్ శివ గణేషన్ టీం మరి మన పాఠశాల ఉపాధ్యాయులుగా చేతిగా పోగొట్టారు. పెన్ 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 జూనియర్స్ కబడ్డీ బాయ్స్ నిశాంతన్ టీం వారికి మరి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు బహుమతి ప్రదానోత్సవం చేయడం. కబడ్డీ జూనియర్స్ లో సెకండ్ ప్రైజ్ కృష్ణకాంతన్ టీం మరి శ్రీకాంత్ గారు సెకండ్ ప్రైజ్. అలాగే గర్ల్స్ జూనియర్ కబడ్డీ భవానీ గ్రూప్ ఫస్ట్ ప్రైజ్ మరి గ్రామ కార్యదర్శి ప్రసాద్ సార్ చేతుల మీదుగా భవానీ గ్రూప్. ఖోఖో సీనియర్ గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ కావేరీ గ్రూప్ మరి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గ్రామ సర్పంచ్ ప్రియా మేడం గారు చేస్తున్నారు. జూనియర్ ఫస్ట్ ప్రైజ్ గంగోత్రి అండ్ టీమ్.
ఇప్పుడు మరి సీనియర్ వాలీబాల్ శ్రీకాంత్ అండ్ టీమ్ వారికి వెంకన్న చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయబడుతుంది. వాలీబాల్ సెకండ్ ప్రైజ్ కిరణ్ అండ్ టీమ్ చెప్పండి ఒకసారి వారికి మరి శ్రీకాంత్ గౌడ్ సార్ చేతుల మీద. టీమ్ వారికి వార్డ్ నెంబర్ 7 ఖోఖో జూనియర్ సెకండ్ ప్రైజ్ నరేషన్ టీమ్ వీరికి గ్రామ యువజన సంఘం అధ్యక్షులు యాదవ్ గారి చేతుల మీద బహుమతిస్తారు. వాళ్ళే కదా? ఓకే. రేషియో సీనియర్స్ రన్నింగ్ బాయ్స్ సంజీవ్ యువజన సంఘం అధ్యక్షుడు పోచయ్య గారి చేతుల మీదుగా బహుమతిస్తారు. వెళ్ళిపోయిందా? నరసింహులు గారి చేతుల మీదుగా. సెకండ్ ప్రైజ్ కిరణ్ 10th క్లాస్. కర్రీ బాక్స్ రన్నింగ్ బాయ్స్ 7th క్లాస్ కర్రీ బాక్స్ మరి హెచ్ఎం సార్ చేతుల మీదుగా బహుమతిస్తారు. సెకండ్ ప్రైజ్ రిషి. నెక్స్ట్ గర్ల్స్ సీనియర్స్ రన్నింగ్ లో సహజ ప్రహళిక ఫస్ట్ ప్రైజ్ కృష్ణ చేతుల మీదుగా. కృష్ణ. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ జి వైష్ణవి. కృష్ణ నిలబడి సెకండ్ ప్రైజ్. జూనియర్స్ గర్ల్స్ రన్నింగ్ గాయత్రి ఫస్ట్ ప్రైజ్. హెచ్ఎం చేతుల మీదుగా సెకండ్ ప్రైజ్ గంగోత్రి. నెక్స్ట్ స్కిప్పింగ్ చెప్పండి ఒకటి అన్నారు మీరు. స్కిప్పింగ్ సీనియర్స్ గర్ల్స్ లో వి సుప్రియ ఫస్ట్ ప్రైజ్. అలాగే సెకండ్ ప్రైజ్ స్కిప్పింగ్ లో సీనియర్స్ లో డి అంజలి మరి కన్సలేషన్ ప్రైజ్ నీరజ.
నెక్స్ట్ స్కిప్పింగ్ జూనియర్స్ గర్ల్స్ మన లక్ష్మీప్రసాద్ సార్ చేతుల మీదుగా అందుకోవడం జరుగుతుంది బహుమతి ప్రధానోత్సవం. జి కీర్తన 6th క్లాస్. సెకండ్ ప్రైజ్ బి కీర్తన. స్కిప్పింగ్ బాయ్స్ సీనియర్స్ లో సంజీవ్. నెక్స్ట్ బాయ్స్ జూనియర్స్ లో స్కిప్పింగ్ ఫస్ట్ ప్రైజ్ అఖిల్ 7th క్లాస్ అనుష మేడం చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుంది. చెప్పండి విద్యార్థులందరూ గట్టిగా. సెకండ్ ప్రైజ్ అమర్నాథ్ 8th క్లాస్. మార్కండేశ్వర్ గారు వేదికపైకి రావాలి. ఫస్ట్ ప్రైజ్ మన మార్కండేశ్వర్ గారి చేతుల మీద అనుకుంటారు. సెకండ్ ప్రైజ్ భవానీ 10th క్లాస్. నెక్స్ట్ స్పీచ్ జూనియర్ శ్వేత పూర్ణిమ 6th క్లాస్ ఫస్ట్ ప్రైజ్ స్పీచ్ లో. మరి వీరికి పాఠశాల ఇచ్చిన చేతుల మీదుగా శ్వేతపూర్. సెకండ్ ప్రైజ్ గాయత్రి 6th క్లాస్ గాయత్రి. చెప్పండి కొట్టండి విద్యార్థులు. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో మరి సీనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్ దివ్య 10th క్లాస్. చెప్పండి ఒకసారి అందరూ. వీరికి మరి మన పాఠశాల హెచ్ఎం గారు బహుమతి ప్రదానం. సెకండ్ ప్రైజ్ అశ్విని 10th క్లాస్ ఎస్ఏ రైటింగ్ సీనియర్స్ లో. అలాగే సెకండ్ ప్రణయ్ తేజ్. ఇందులో సీనియర్స్ నందిని అండ్ జి వైష్ణవి 9th క్లాస్. వీరికి మరి మన సర్పంచ్ దివ్య గారు బహుమతి ప్రదానం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ సీనియర్స్ లో అమూల్య అండ్ పూజ. వీరికి మైపాల్ రెడ్డి గారు బహుమతి.
అమూల్య అండ్ పూజ. అండ్ వైష్ణవి 6th క్లాస్. దీనికి మరి పాఠశాల హెచ్ఎం గారు బహుమతి ప్రదర్శిస్తున్నారు. సెకండ్ ప్రైజ్ శైలజ అండ్ అవంతి 7th క్లాస్. రంగోలీ కాంపిటీషన్. సెకండ్ ప్రైజ్ బ్రెజిల్ గ్రూప్, దివ్య అండ్ గ్రూప్. మరి వీళ్ళకు ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకి డ్యాన్స్ లో చెప్పలో దివ్య అండ్ గ్రూప్ బ్రెజిల్ డ్యాన్స్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ చేసినటువంటి విద్యార్థుల వాళ్ళకు మరి ఫస్ట్ ప్రైజ్ అందరికీ దివ్య మైపాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా మరి వాళ్ళు ఆ బహుమతి ప్రదర్శించారు. మరి ఇంతటితోటి బహుమతి ప్రదానోత్సవం ముగిసింది. నాయకులు మైపాల్ రెడ్డి గారు మరియు గ్రామ పెద్దలు, నాతోటి ఉపాధ్యాయులు, యువజన సంఘాల వారు, విద్యార్థులకు నేటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మేము ఈ పాఠశాలకు వచ్చే ఒక 3 నెలల ప్రాంతం జరుగుతుంది. సాధారణంగా గ్రామంలో ఏదైనా సమస్య వస్తే పాఠశాల నుండి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాము. నాకు 22 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. నా వయసు 49 సంవత్సరాలు. జనరల్గా పాఠశాలకు వెళితే ఏదో అడుగుతారు అని ముఖం చాటేసే గ్రామ సర్పంచ్లను చాలా చూసినాం. 22 ఏళ్ళ సర్వీసే అయిపోయింది. దిస్ ఈజ్ 23rd ఇయర్. కానీ అడగకుండానే మాకు వచ్చినాక చెప్పారు మైపాల్ రెడ్డి గారు ఇట్లా ఏదైనా సమస్య ఉంటే ఎంబడి అందుబాటులో ఉంటారని. కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా చూసిన, ఏం అడగకముందే వారే ఒక 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడము, వారు చెప్పడం అనేది తర్వాత మేడం గారు తక్షణమే స్పందించి పిల్లలు చాలా బాగా డాన్స్ చేసిరని తక్షణమే 1000 రూపాయలు బహుమతి ఇవ్వడము, అది కూడా చాలా సంతోషకరం. తక్షణమే ఎంబడే స్పందించడం. అంతేకాకుండా పిల్లలు కింద కూర్చున్నారు అని ఒక సున్నిత మనస్సుతోని ఎంబడే నేను గ్రీన్ మ్యాట్లు వేపిస్తాడం, ఇదంతా ఎవరు అడగలేరు. జనరల్గా అడిగితేనే ముఖం చాటేసే మేము చాలా మందిని చూసినాం ఈ 23 ఏళ్ళ సర్వీస్లో. అడగకుండానే చాలా ప్రోద్బలమిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న గ్రామ సర్పంచ్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ చాలా మంచి టీచర్స్ ఉన్నారు, విద్యార్థులు కూడా చాలా ఇంటెలిజెంట్స్ ఉన్నారు. చిన్న సమస్య ఉన్నది, అది మీ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే ఎక్కువగా డుమ్మలు కొట్టడం. ఒక విద్యార్థి కంటిన్యూగా 10 రోజులు కూడా డుమ్మ కొడతాడు, 20 రోజులు డుమ్మలు కొట్టిన విద్యార్థులు కూడా ఉన్నారు. 3-4 రోజులు అంటే కామన్ అయిపోయింది. అది కాకుండా యువజన సంఘాల వాళ్లకు, గ్రామ పెద్దలకు, మరి వార్డ్ మెంబర్స్కి, యువజన సంఘానికి, నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శుభోదయం. మరి నేను 1 year మరి హెచ్ఎంగా పనిచేశాను, మీకు అందరికీ తెలుసు. మరి నేను 2012 డిఎస్సి, ఓన్లీ 10 years సర్వీస్ అయింది నాది. సో ఆ 10 years సర్వీస్లో కూడా నేర్చుకుంది చాలా తక్కువే. అప్పుడే వచ్చి నేర్చుకోవడం, టీచర్గా ఉండడం. తర్వాత ఒక 1 yearలో మరి మోయలేని భారం మరి హెచ్ఎంగా రావడం, అదంతా 1 yearలో నేర్చుకుంటూ పనిచేశాను. మరి ఆ టైంలో కూడా మరి అసలు గ్రామ పెద్దలు మరి సర్పంచ్తో మనకు ఎటువంటి సహాయాలు తీసుకోవచ్చు, ఎటువంటి హెల్ప్ తీసుకోవచ్చు అనేది కూడా తెలీదు. సో ఎప్పుడైనా నేను ఏదైనా తెలియక ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ప్రతిసారి రెస్పాండ్ అయ్యేవారు. మరి దివ్య మేడం గారికి కానీ సార్కి కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ప్రతిసారి రెస్పాండ్ అయ్యేవారు. ప్రతిసారి నేను అడిగిన వాటికి సమాధానం చెప్పేవారు.
మరి చాలా హెల్ప్ చేశారు. మరి 1 ఇయర్ స్కూల్ చాలా చక్కగా నడిచింది. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం మేమందరం కూడా అందరం జూనియర్సే అందరం కలిసి మరి ఇంత చక్కగా నడుచుకోవడానికి మరి సహాయం చేశారు, చాలా హెల్ప్ చేశారు. స్కూల్ అభివృద్ధి కూడా చాలా హెల్ప్ చేశారు. మరి టమాటా అప్పుడు కూడా మరి టమాటా అభివృద్ధిలో కూడా మరి చాలామంది అడిగారు అంటే అవును మా ఊరు సర్పంచే నేను కొంచెం గర్వంగా చెప్పుకోగలిగాను. అంటే ఆ టైంలో మాకు మీరు ఎంత హెల్ప్ చేస్తున్నారో స్కూల్ అభివృద్ధిలో మీ హెల్ప్ ఎంతుందో ఇంతకుముందు కూడా మేము విన్నాము. నాయక్ సార్ ఉన్నప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశారంట. మరి ఆ రకంగా మీ గురించి కూడా మేము అందరికీ చెప్పడానికి కూడా మాకు ఆ అవకాశం దొరికింది. మరి మీరు ఇంకా రాజకీయాల్లో ఇంకా మంచిగా ఎదగాలని ఇంకా మంచి స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరికి కూడా మరి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ. ఎవరు లేవద్దు, పిల్లలు ఎవరు కూడా లేవద్దు. మీకు ఆ బిస్కెట్స్ ఇస్తున్నారు, ఎవ్వరు కూడా పిల్లలు అక్కడే ఉండండి, ఎవరు లేవద్దు. ఏంట్రా బెన్ని నీకు పైసలు రాలేదా? అరే మీరు రాలేరేంట్రా? మీరు స్టేజ్ పైకి రాలేరు?